చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం. మాథ్యూ చాప్టర్ 2 అండ్ వర్డ్ ఈజ్ 10. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ సందర్భం మరి యేసు ప్రభువారు పుట్టిన ఆ 2 లేక 3 రోజుల్లో ఆ వ్యవధిలో జరిగిన సందర్భం ఇది. యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడు జరిగిన సందర్భము అని అంటే బాగుంటుంది. నిజానికి యేసయ్య పుట్టిన తర్వాత తూర్పు దేశంలో కొంతమంది జ్ఞానులు ఉన్నారు. వారు ఆకాశం వైపు చూశారు. అలా చూసినప్పుడు సరిగ్గా ఒక నక్షత్రం మెరుస్తూ ఉన్నది, వెలుగుతో నింపబడి చాలా కాంతివంతంగా కనిపించింది. ఈ జ్ఞానులు అనుకుంటూ ఉన్నారు కదా, అరే అన్ని నక్షత్రాలు ఒకలాగున్నాయి, ఈ ఒక్క నక్షత్రం ఏంటి మెరిసిపోతూ ఉంది వెలుగుతో, ఇంత వెలుగుతో నింపబడి ఉంది. నిజంగా ఒకప్పటి నుండి మేము గత కాలం నుండి వెతుకుతూ ఉన్నాం కదా, యేసుక్రీస్తు వారు పుడతారు, ఆయన్ని కనుక్కోవాలి అని ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా, అనేక గ్రంథాలు చదువుతూ ఉండి ఒకవేళ ఈ నక్షత్రాన్ని కానీ వెంబడిస్తే ఆయన చేరుకుంటామా, ఆయన ఈ లోకానికి రక్షకుడు కదా అనేసి ఆ నక్షత్రాన్ని జ్ఞానులు వెంబడించడం మొదలుపెట్టారు. ఆ నక్షత్రం ఆకాశంలో నడుస్తూ ఉంది, ఈ జ్ఞానులు భూమి మీద నడుస్తూ ఉన్నారు. ఆ నక్షత్రం నడిచి తూర్పు దేశంలో ఉన్న ఈ జ్ఞానులను ఇజ్రాయేలు దేశం అంటే యోధా దేశానికి తీసుకొచ్చింది. యోధా దేశము, ఆ దేశంలో యెరూషలేము పట్టణము, ఆ పట్టణములో బెత్లెహేము గ్రామములో యేసుక్రీస్తు వారు పుట్టారు. అయితే యోధా దేశానికి వచ్చేసారు, యెరూషలేము పట్టణం వచ్చేసారు. ఆ పట్టణంలో ఒక రాజు ఉన్నాడు, యోధా దేశాన్ని పరిపాలన చేసే రాజు. ఆయన పేరు హేరోదు. ఆయన దగ్గరికి వెళ్ళంటారు కదా జ్ఞానులు, అయ్యా ఇక్కడ యూదుల రాజు పుట్టాడట కదా, ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి, మేము వెళ్ళి కొలుస్తాము మొక్కుతాము అని అన్నారు. ఏంటది, యూదుల రాజు పుట్టాడా, యూదులకు నేనే రాజుని కదా అంటే, నన్ను కాదని ఇంకొక రాజు పుడితే ఎదిగి నన్ను చంపేసి నా అధికారాన్ని లాక్కుంటాడన్నమాట అని మనసులో అనుకుని, ఇతడు బ్రతకడానికి వీలు లేదు, చంపేయాలి అని తలంచి, మీరు ఇక్కడే కూర్చోండి అని జ్ఞానులు కూర్చోబెట్టాడు బయట. గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. తన దగ్గరున్న జ్ఞానులను, తన దగ్గరున్న తెలివైన వారిని పిలిపించి లోపల అడుగుతున్నాడు, ఇదిగో మీకు ఏమన్నా తెలుసా, యూదుల రాజు పుట్టాడట, మన మండలంలో లేదా మన పట్టణంలో ఎక్కడ పుట్టాడు మీరు చెప్పగలరా అని ఇలాగుని అడిగాడు. అదేటయ్యా మహారాజా, గ్రంథాలు చెప్తున్నాయి కదా, ఎక్కడ పుడతాడు యూదుల రాజు, బెత్లెహేము గ్రామంలోనే పుడతాడు, గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, యెషయా ప్రవక్త చెప్పాడు కదా, కాబట్టి ఖచ్చితంగా బెత్లెహేము గ్రామంలోనే ఆ రాజు పుడతాడు అని జవాబిచ్చారు. ఓకే అని బయటకు వచ్చి జ్ఞానులతో మాట్లాడుతూ ఉండి, అయ్యా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ రాజుని కనుక్కుని మీరు మొక్కండి, నేను కూడా వెనకమాల వస్తాను, నేను కూడా మొక్కుతాను అని చెప్పాడు. జ్ఞానులు బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నడుస్తూ ఉన్నారు. మరలా ఆకాశంలో ఆ నక్షత్రం కనిపించి నడుస్తూ ఉన్నది. అరే మరలా వచ్చింది, ఈ నక్షత్రాన్ని మనం వెంబడిస్తే చేరుకుంటాం ఆ గ్రామానికి అని బయలుదేరి అలాగే నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆ నక్షత్రం ఎక్కడికి తీసుకొచ్చింది, ఏ గ్రామానికి తీసుకొచ్చింది అంటే బెత్లెహేము గ్రామానికి తీసుకొచ్చింది. అలాగునే ఆ గ్రామంలో ఒక చిన్న పూరిపాకు ఉంది, సరిగ్గా ఇంటి పైన అలాగున నిలిచింది, ఆగింది. ఆ నక్షత్రం పైనుండి ఈ పూరిపాక మీదకి ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటే, అరే ఈ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటా అని జ్ఞానులు గ్రహించుకుని ఇంట్లోనికి వెళ్ళేసరికి అక్కడ మరి ఉంది, యోసేపు ఉన్నాడు, అలాగనే యేసుక్రీస్తు వారు ఉన్నారు.
అయితే సాష్టాంగ నమస్కారం చేసి యేసుక్రీస్తు వారికి కానుకలు అర్పించారు ఈ జ్ఞానులు. తర్వాత అనుకున్నారు బయటకు వచ్చేసి రాజుగారి దగ్గరికి వెళ్దాం, ఇక్కడ పలానా చోట యేసు ప్రభువుని చూసేము, యూదుల రాజు ఇక్కడే ఉన్నాడు అని చెబుదాం అని అనుకున్నారు. కానీ ఈలోగా మరలా దేవుడు వారికి దర్శనం ఇచ్చి ఒక మాట అన్నాడు, మీరు రాజు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, ఆ రాజు మంచివాడు కాదు, మీరు ఇంకొక దారిలో మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అనేసి ఆ జ్ఞానులను వేరొక దారిలో తమ ఇంటికి పంపించేసాడు దేవుడు. ఇక తర్వాత మరలా ఈ రాజు వచ్చేలోపే యోసేపుకు కూడా దర్శనమిచ్చి, యోసేపు ఇదిగో ఒక రాజు చంపడానికి వస్తున్నాడు, మరి యేసు ప్రభువును తీసుకుని ఐగుప్తు దేశం వెళ్ళిపో అని చెబితే యోసేపు యేసు ప్రభువుని తీసుకుని మరియను తీసుకుని ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. తర్వాత రాజు చనిపోయిన తర్వాత కొన్నాళ్లకు అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు మరియలు యేసుక్రీస్తు వారు తీసుకుని ఏవండి ఇజ్రాయేల్ దేశం యోధా దేశం వచ్చారు. అయితే ఒకటి నేను చెప్పే మాట, ఈ వాక్యం అంతటిలో నుండి ఒక ఓడ తీసుకుని ఒక పదాన్ని తీసుకుని మనం ప్రయాణం చేద్దాం. ఏంటి ఆ ఓడ, ఏంటి ఆ పదము అనేది మనం ఆలోచన చేస్తే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై, చూడండి అత్యానందభరితులై అని అంటే ఎక్కువగా మిక్కిలి ఎక్కువగా ఆనందించారు. ఎవరు? జ్ఞానులు. ఆకాశంలో ఉందని నక్షత్రం, దాన్ని చూశారు. వీరికి చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఏంటి? అన్ని నక్షత్రాలు ఒకలాగున్నాయి, ఈ నక్షత్రం మాత్రం ఎలాగుందట, వెలుగుతో నింపబడి ప్రకాశిస్తూ కనిపించింది. దాన్ని చూడగానే ఒక ఆశ్చర్యం, తన జీవితంలో ఎప్పుడు చూడలేదు అటువంటి ఆశ్చర్యాన్ని ఈ జ్ఞానులు చూశారు. అందుకే మిక్కిలి ఎక్కువగా ఆనందించారు. ఇప్పుడు నేను అంటాను, క్రిస్మస్ అనే పండుగ ఏ పండుగ అనంటే ఆనందాన్నిచ్చే పండుగ. జ్ఞానులకు ఆనందాన్ని ఇచ్చింది. కేవలము ఆనందాన్నే కాదు, మిక్కుల ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. అంటే మిక్కిలి, ఈ వర్డ్ కరెక్ట్, మిక్కిలి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. క్రిస్మస్ పండుగ ఏ పండుగ అనంటే ఆనందాన్ని ఇచ్చే పండుగ. మీ జీవితాల్లో ఆనందాన్ని తెచ్చే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ వేడుకలు ఎలా జరిపించుకుంటూ ఉన్నారు? ఈ క్రిస్మస్ పండుగ ఎలాగైనా చేసుకుంటూ ఉన్నారు మీరు? ఈ క్రిస్మస్ పండుగలలో అందరికీ దేవుడు ఏమిస్తున్నాడు అంటే ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు పొందుకున్నారా? ఆనందాన్ని పొందుకోండి, దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. క్రిస్మస్ అనగానే సంతోషము, ఆనందము, సంతోషము, ఆనందము. క్రిస్మస్ పండుగ అంటేనే ఆనందం. ఎక్కడ చూడండి, ప్రపంచమంతటిలో ఏ దేశానికి వెళ్ళండి, ఎక్కడ చూసినా క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉన్నాయి, క్రిస్మస్ పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ప్రపంచమంతటిలో క్రిస్మస్ జరగలేని ప్రాంతం అనేది, ఆ దేశం అనేది లేదు. చూడండి ఎంత మన దేవుడు ఏమండి వెలుగులోనికి వచ్చారు. నిజానికి మొదటిగా ప్రారంభించింది ఎక్కడట? 12 మంది శిష్యులు, తర్వాత 70 మంది శిష్యులు, తర్వాత 3000 మంది శిష్యులు, తర్వాత 5000 మంది శిష్యులు, అలాగున 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 ఈరోజు కోట్లాది మంది శిష్యులు. ఎక్కడ ప్రారంభమయ్యింది, ఎక్కడికి చేరుకున్నాడు యేసు ప్రభు? యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ఈరోజు భూమంతటిని అలుముకున్నది. అదండి యేసు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే ఏదో చిన్న చిటక దేవుడు కాదు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన, క్రియేట్ చేసిన దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు అంటే గొప్ప దేవుడు. యేసుక్రీస్తు అంటే మహిమగల దేవుడు. యేసుక్రీస్తు అంటే ఉన్నతమైన వాడు. యేసుక్రీస్తు అంటే ఒక మంచి దేవుడు ఆయన. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు.
యేసే నమ్ముకుంటే బాధల నుండి విడుదలిస్తాడు, సమస్యల నుండి ఏవండి విడిపిస్తాడు. అంతేకాదు అనారోగ్యం నుండి విడిపించి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎదిగింపబడ్డారు. ఆయన నమ్ముకోవాలి. ఈ క్రిస్మస్ పండుగల్లో మీరు అనేక చోట్లకి వెళ్ళి వాక్యాలు వింటున్నారు కదా. ఈ వాక్యాలు మీ మనసును పెట్టుకుని యేసే నమ్ముకోండి, మీ జీవితం బాగుపడుతుంది. ఆయన నిజమైన దేవుడు. ఈ క్రిస్మస్ రోజుల్లో మీరు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నారా, దేవుని వాక్యాలు వింటున్నారా, మొబైల్ చూస్తున్నారా, దేవుని వాక్యాలు వింటున్నారా? అయితే యేసయ్య నిజమైన దేవుడని మీరు ఒప్పుకోండి. మీ జీవితానికి వెలుగు కలుగుద్ది. మీ కుటుంబానికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా మీరు బ్రతుకుతారు. అటువంటి జీవితం మీకు కావాలా? మీకు కావాలి అని అంటే మీరు యేసుక్రీస్తు వారిని దేవునిగా అంగీకరించండి, ప్రభువుగా ఒప్పుకోండి. మీ జీవితాలు మారిపోతాయి. మీరు ఏ సమస్యలో ఉన్నారు ఆ సమస్యల నుండి విడిపిస్తాడు. మీరు అప్పులనే బంధకంలో ఉన్నారా, ఆ బంధకాన్ని తెగ్గొట్టేసి అప్పిచ్చే వ్యక్తులుగా యేసు ప్రభు చేస్తాడు. నమ్మండి. ఒకప్పుడు చనిపోవాల్సిన పరిస్థితి కలిగిన వాడిని నేను. నాకు 3 సంవత్సరాల వయసులో మా అమ్మ యేసుక్రీస్తు వారికి సమర్పణ ఇచ్చేసింది. ఎందుకంటే నిజానికి బాలగ్రహ అని ఒక వ్యాధి వచ్చింది నాకు. పెద్ద వయసేం కాదు, 3 సంవత్సరాలు. మోషన్స్ ఎక్కువగా పట్టుకుని బాగా ఎక్కువగా నీరసిల్లిపోయి చనిపోయే పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. మరణానికి దగ్గరగా ఉన్నాను, మరణపు అంచు దగ్గర ఉన్నాను. మా అమ్మకు అర్థమైపోయింది ఈ అబ్బాయి చనిపోతాడని. ఏడుస్తుంది, అయ్యో వీడు చనిపోతాడా, 3 సంవత్సరాల వయసు, నా బ్రతికి ఎలాగైపోయిందేంటి, కొడుకు ఏది చనిపోతాడా అన్న బాధతో ఏడుస్తూ ఉంది. నిజానికి నాకన్నా ముందర 2 కవల పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు. పుట్టి వెంటనే చనిపోయారు. అటు 2 పోగొట్టుకున్నది, ఇటు నన్ను పోగొట్టుకుంటా ఉన్నది. ఈ బాధతో ఏడుస్తూ ఉంటే అదే వీధిలో నుండి ఒక ఆమె వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా, ఇది పరిస్థితి అని అంటే, నీ బిడ్డ అయితే చనిపోతాడు, ఓకే, అయితే ఈ బిడ్డను దేవునికి ఇచ్చే, దేవుని బిడ్డ అవుతాడు, ఆయన బిడ్డను ఆయన చంపుకోడు కదా అని అంది. నిజమే కదా, నా బిడ్డను నేను చంపుకోను, నేను ఆయనకి ఇచ్చేస్తే ఈ బిడ్డను, ఆయన బిడ్డను ఆయన చంపుకోడు కదా, ఇది బాగుందే అనేసి, అయ్యా యేసయ్యా ఇదిగో ఎదిగిన తర్వాత నీ సేవే చేస్తాడు, దయచేసి బ్రతికించండి ఈ అబ్బాయిని, నీ బిడ్డను మీరే బ్రతికించుకోండి, ఇదిగో మీకు ఇచ్చేస్తా ఉన్నానని నన్ను దేవునికి సమర్పణ ఇచ్చేసింది. ఎప్పుడైతే ఇచ్చేసిందో 2 లేక 3 రోజులకి నా రోగం పోయింది, లేచి కూర్చున్నాను నేను. ఇక తర్వాత నా సాక్ష్యం చాలా ఉంది, దేవుని చిత్తం అయితే మరొకసారి నేను మాట్లాడతాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఈ పండుగ ఏ పండుగ అని అంటే ఆనందాన్ని ఇచ్చే పండుగ, క్రిస్మస్ పండుగ. అలాగనే 2వ మాటలను కూడా వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యం. మనకి ఇక్కడ, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అడిగాడు. ఒక కుష్ఠి వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభువు దగ్గరకు వచ్చి మొక్కి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నా రోగాన్ని తీసేయి అని అడిగాడు. వెంటనే యేసుక్రీస్తు వారు తన చేతిని పట్టుకుని, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఒక మాట పలికాడు. వెంటనే ఆ కుష్ఠవ్యాధి పోయింది, బాగుపడ్డాడు. ఏమండి, చక్కగా బాగయ్యి దేవునికి మహిమకరంగా బ్రతికాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, యేసయ్యకు మొక్కాడు. మూలవాక్యంలో మనం చూసినట్లయితే, ఏవండి, జ్ఞానులు ఇంట్లోనికి రాగానే ఏం చేశారట, సాష్టాంగ నమస్కారం చేసి యేసుక్రీస్తు వారిని పూజించారు. అక్కడ జ్ఞానులు పూజించారు యేసు ప్రభు వారిని, ఇక్కడ కుష్ఠరోగి మొక్కాడు యేసు ప్రభు వారిని. ఇప్పుడు నేను అంటాను, ఇంట్లోనికి వెళ్ళగానే
ఎవరిని చూశారు? మరియను చూశారు. ఇంకెవరిని చూశారు? యేసుక్రీస్తు వారిని చూశారు. మరియకు మొక్కి తర్వాత యేసు ప్రభు వారికి మొక్కేరా? డైరెక్ట్గా యేసుక్రీస్తు వారికి మొక్కేరా? మరి మరి ఉంది కదా. మరి ఎవరు? దేవుడు కాదు, మనిషి, మన వంటి మనిషి. ఓకే, నేను ఒప్పుకుంటాను. యేసు ప్రభువుని కన్నది కాబట్టి స్త్రీలందరిలో ధన్యురాలు, నేను ఒప్పుకుంటాను. బట్ ఈమెను మొక్కడానికి వీల్లేదు. ఎందుకంటే మరియ దేవుడు కాదు, మన వంటి మనిషి. అందుకే జ్ఞానులు యేసుని పూజించారు కానీ మరియను పూజించలేదు. మరియను గౌరవించాలి, ధన్యురాలని చెప్పాలి. లేదా ఇంకా అనంటే మరియ యేసు ప్రభువును కన్నది కాబట్టి భాగ్యవంతురాలు అని చెప్పాలి. అంతేగాని ఆమెను పూజించకూడదు, ఆమెను మొక్కకూడదు, ఆమెకు మొక్కకూడదు. ఈ రోజుల్లో చూడండి, చాలామంది మరియకు పూజలు చేస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు, కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉన్నారు, ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మరియకు ప్రేయర్ చేస్తే ఆమె వింటదా? మరియకు ప్రార్థన చేస్తే ఆమె వింటదా? ఇప్పుడు మా తాతయ్య ఉన్నాడు, చనిపోయాడు, నేను ప్రార్థన చేస్తే మా తాతయ్య విని నాకు మరలా రిప్లై ఇస్తాడా? జవాబు ఇస్తాడా? ఇవ్వడు కదా. మనిషి ఎలా ఇస్తాడు? దేవుడు ఏమన్నానే. మరి మరి ఎలాగిస్తుంది అంటే యేసు ప్రభువును కన్నది కదండి. కన్నది కానీ మనిషే కదా. దేవుణ్ణి కన్నది కానీ మనిషే కదా. కేవలము యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి మరియను వాడుకున్నారంతే, ఆ గర్భాన్ని వాడుకున్నారంతే. అంతేగాని మరియ దేవుడు కాదు. ఈ పాయింట్ అప్ చేయండి. మరియను ధన్యురాలుగా చూద్దాం, దేవునిగా చూడద్దు. ఇంకా మనం లోతుకి వెళ్తే ఒకవేళ మనం కూడా దేవుళ్ళమే. కీర్తన గ్రంథంలో 82 అధ్యాయంలో 6వ వాక్యంలో మనం చూస్తే అది వేరే. మరలా ఆ సందర్భంలో ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ అది వేరే, అది మనం పక్కన పెడదాం. అయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని యొక్క ఆత్మ. మనము దేవుని గురించి మనం ఆలోచన చేస్తే యేసయ్య దేవుడు ఈ ముగ్గురులో మరి మనకు కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకని పూజిస్తూ ఉన్నారు మరియను? ఎందుకని మొక్కుతూ ఉన్నారు? ఎందుకని ప్రార్థనలు చేస్తున్నారు? రాంగ్, తప్పది. ఇట్ ఈస్ రాంగ్. యేసయ్యకే ప్రార్థన చేయాలి, యేసయ్యని మొక్కాలి, యేసయ్యని పూజించాలి. ఇది వాక్యం అంటే. వాక్యాన్ని తప్పి మీరు ఏది చేసినా పాపం చేస్తున్నట్లే. వాక్యాన్ని తప్పి మీరు ఎవరికి మొక్కినా, ఏ మనిషికి మొక్కినా మీరు పాపం చేసినట్లే. వెళ్ళకూడదంటారా? గౌరీపట్నం ఉందండి, గుణదలు ఉందండి, వెళ్ళండి, తప్పేం కాదు. మరియకు సంబంధించిన ఏమైనా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వెళ్ళండి, చూడండి, ప్రార్థన కూడా చేయండి. బట్ యేసుక్రీస్తు వారికే చెయ్యండి, మరియకు చెయ్యండి. మీరు ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితం ఏమై ఉన్నది? ఎవరేం చెప్తే అదే. అరే ఇంత దూరం వచ్చాం కదా ప్రయాణం చేసి, అరే మరి యేసు ప్రభువును కన్నది కదా మరియా, దేవుణ్ణే కన్నదంటే మరి ఆమెకు కూడా ఒక కొబ్బరికాయ కొట్టాలి కదా, ఆమెకు కూడా ఒక కొవ్వు వెలిగించాలి కదా, ఆమెకు కూడా ప్రేయర్ చేయాలి కదా. అరే అసలు నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? వాక్యాన్ని బట్టే కట్టుకున్నావా, లేకపోతే లోకంలో ఆల్లో ఇళ్ళలో చెప్పే మాటలు బట్టి కట్టుకున్నావా? ఎక్కడున్నావు ఆత్మీయ జీవితంలో? నో, వెళ్ళడం వరకు ఓకే, ప్రేయర్ చేయడం వరకు ఓకే. అయితే ఆ ప్రేయర్ యేసుక్రీస్తు వారికి చెయ్యాలి కానీ మరియకు చేయకూడదు. పూజించాలి, మొక్కాలి, యేసయ్యనే మొక్కాలి, యేసయ్యనే పూజించాలి కానీ మరియను మొక్కకూడదు, మరియను పూజించకూడదు. ఇట్ ఈజ్ రాంగ్ రాంగ్ రాంగ్. వెళ్ళండి, తిరగండి, లేదా అక్కడ కొండ మీద తినండి, నో ప్రాబ్లం. బట్ మొక్కకండి మరియకు, పూజించకండి మరియను. ఓకే, ఇది మన 2వ వర్డ్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 8:2 ఆ మాట ప్రకారంగా అలాగని యేసు ప్రభువారి మూలవాక్యం మరి ఆయన శిశువుగా ఉన్నప్పుడు ఇంట్లోనికి జ్ఞానులు వెళ్ళినప్పుడు మరియను
మ్రొక్కలేదు కానీ, మరియను పూజించలేదు కానీ యేసయ్యనే పూజించారు అని 2 వాక్యాలను బట్టి నేను ఇలాగను మాట్లాడుతూ ఉన్నాను. అంతేకాదు ఏమంటే ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు మనం చూసినట్లయితే సమయం సరిపోదు కానీ ఏమంటే చాలా వాక్యాలు ఉన్నాయి. యేసయ్యనే మ్రొక్కాలి, యేసయ్యకే ప్రేర్ చేయాలి, యేసయ్యనే పూజించాలి. 1, 2, 3 కాదు కానీ అనేక వాక్యాలు ఉన్నాయి. సో దయచేసి వాక్యాన్ని వెంబడించండి, వాక్య ప్రకారంగా మీరు నడుచుకోండి, వాక్య ప్రకారంగానే బ్రతకండి. మీ జీవితాలు బాగుంటాయి. తెలియక చేశారా? మార్చుకోండి మీ ప్రవర్తన, సరిదిద్దుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని. తెలిసి చేస్తే అది కరెక్ట్గా, కానీ తెలియక చేస్తే నాకు తెలియదండి మరి నేను ఓకే, దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. సో మనం అంతా కూడా ఏమండి యేసు ప్రభువారిని పూజించాలి, మ్రొక్కాలి. మరియను ఎంత మాత్రము పూజించడానికి మ్రొక్కడానికి వీలు లేదు. ఇది మన 2వ వార్డ్. ఇక 3వ వార్డ్, 3వది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండములో 8:20 కనిపిస్తుంది. జెనసిస్ చాప్టర్ 8 అండ్ వర్డ్ ఈజ్ 20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులను పవిత్రమైన పక్షులను యెహోవాకు దహన బలి అర్పించెను. అంటే దేవునికి కానుకిచ్చాడు. ఇప్పుడు మూలవాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది ఏమని? సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులు ఏం చేశారట? పూజించిన తర్వాత ఏం చేశారట? కానుకలు ఇచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలు ఇచ్చారు. 1 జ్ఞానులు ఏం చేశారు? 1 ఏమండి ఆనందించారు నక్షత్రాన్ని చూసి. 2 పూజించారు యేసు ప్రభువును చూసి. 3 కానుకలు ఇచ్చారు యేసుక్రీస్తు వారికి. ఇది జ్ఞానులు చేసిన పని. ఈ పండుగ ఏ పండుగ, ఏమిచ్చే పండుగ అని ఇలాగ మనం మాట్లాడుకుంటే క్రిస్మస్ ఆనందాన్ని ఇచ్చే పండుగ, క్రిస్మస్ పూజించే పండుగ, యేసును పూజించే పండుగ, క్రిస్మస్ కానుకలు ఇచ్చే పండుగ. ఏ పండుగట? కానుకలు ఇచ్చే పండుగ. దేవునికి కానుకలు ఇవ్వాలి, భక్తిలో ఒక భాగం అది. అంటే మీరు చాలామంది అనుకుంటారు కదా, అరే ఇప్పుడు దాకా బాగానే మాట్లాడాడు ఈయన, మళ్ళీ కానుకలోకి వచ్చేటి అని అనుకుంటారు చాలామంది. రాంగ్, అది తప్పది. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక విధవరాలు 2 కాసులు వేస్తే వివరించి ఏమండి అక్కడ చెప్పాడు యేసు ప్రభు, మీరు కలిగి ఉన్న దాంట్లో నుండి వేసారు, ఆమె కలిగి ఉన్నదంతయు వేసింది అని చెప్పాడు యేసు ప్రభు. ఒక కానుక గురించి అంతలాగా ఎత్తుబడి చెప్పాలా, మాట్లాడాలా? చెప్పాలి, మాట్లాడాలి. ఎందుకంటే ఈ భక్తిలో కానుక కూడా ఒక భాగం. కానుకలు తీసేసారండి, దశంభాగాలు తీసేసారండి అన్న బాధలు ఉంటాయి, నమ్మకండి. వాక్య ప్రకారంగా మీరు నడవండి. యేసు ప్రభువారు అనేక మార్లు మాట్లాడినట్లుగా, అనేక మార్లు ఏమండి చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. బాగు చేసిన తర్వాత ఒక వ్యక్తిని అంటాడు కదా, నువ్వు వెళ్ళి ఏది నాయకుడని మీ మోసే చెప్పినట్లుగా విను, ధర్మశాస్త్రం ప్రకారంగా కానుకలు ఇవ్వు అని అంటాడు. యేసయ్యే చెప్పాడు. అయ్యా పాస్టర్ గారు మీకు తెలియదు కానీ ఏది ఈ నిబంధన వేరు, అప్పటికి నిబంధన మారలేదు కాబట్టి ఆ నిబంధన ప్రకారంగా నడుచుకో అని చెప్పారు యేసు ప్రభువారు. నిబంధన మారిపోయింది కాబట్టి ఇక కానుకలు గొడవలు లేవు, ఇది క్రొత్త నిబంధన, కృపాకాలము, కానుకలు ఇవ్వక్కర్లేదు, దశంభాగాలు ఇవ్వక్కర్లేదు, మనం ఇంతే ఇలాగే ఉండాలి అని మీరు అనొచ్చు. ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే గలతీ 6:6 మనకు బోధిస్తూ ఉంది. 6, 7, 8 వాక్యాలు చదవండి. మంచి పదార్థములలో కొంత దేవునికి ఇవ్వాలి అని ఉందా? ఎస్, ఆ రోజుల్లో పదార్థాలే, డబ్బు కాదు, పదార్థాలే. కందిపప్పు ఇచ్చి మినపప్పు తీసుకోవటం, మినపప్పు ఇచ్చి కందిపప్పు తీసుకోవటం ఇలాగ ఉండేది. పదార్థం అంటే డబ్బుతో సమానం అన్నట్లు. ఇప్పుడు బోధ ఎలాగుంది అక్కడ? పౌలు గారి బోధ మంచి పదార్థములలో కొంత దేవునికి ఇవ్వాలి, కొంత ధర్మశాస్త్రం ప్రకారంగా దశమ భాగం, ఒక క్రమం.
కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా ఆ క్రమం లేదు, కానీ కొంత అనేది అండర్లైన్ చేయండి. మనము కలిగి ఉన్న దాంట్లో మనం దేవునికి ఇవ్వాలి అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇవ్వకూడదని లేదు, అక్కడ ఇవ్వాలి అని ఉంది. జ్ఞానులు కూడా ఇచ్చారు, అబ్రహాము కూడా ఇచ్చాడు కదా దశమ భాగాన్ని. అసలు క్రొత్త నిబంధన కాదు ఏమండి, ఏది అబ్రహాము ధర్మశాస్త్ర కాలం అంటే పాత నిబంధన కూడా కాదు. అంటే క్రొత్త నిబంధనలో లేడు, పాత నిబంధనలో లేడు అబ్రహాము. మరి అయినప్పటికీ కూడా అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు అబ్రహాం. ఇస్సాకు ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు. అసలు నిబంధనతో పనే లేదు, దేవునికి ఇచ్చారు. అంతెందుకండి, కానుక అనే మాటకు మనం వస్తే ఏబేలు ఏం పట్టుకెళ్ళాడు దేవునికి, కయ్యను ఏం పట్టుకెళ్ళాడు దేవునికి, అర్పణం పట్టుకెళ్ళి కానుకలు కదయ్యి. అంటే ఇచ్చుట అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా తోట తర్వాత ఏమండి ఆదాము కాలంలో స్టార్ట్ అయింది. కానుక అనేది ఆదాము కాలంలో స్టార్ట్ అయింది. కయ్యేను, ఏబేలు, అక్కడే ఇవ్వడం అనే సిస్టమ్ అనేది దేవుడు నేర్పించాడు వారికి. నువ్వెందుకు నేర్చుకోవట్లేదు? నేనేమనండి, అది నీ ఇష్టం, కానీ లేదని చెప్పకు, ఉందే ఇవ్వాలి. అలాగని ఆజ్ఞ కాదు, ఎందుకంటే ఇష్టపూర్వకంగా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వు, అంతే. ఆజ్ఞ వేరు, ఏమండి ఎంత ఇవ్వాలో అంత ఇష్టపూర్వకంగా ఇవ్వటం వేరు. పాత నిబంధన ఆజ్ఞ. ఇప్పుడు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో దేవునికి అంత ఇవ్వండి. కొంత తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ ఇవ్వాలి. కాబట్టి మనము కానుక ఇచ్చేవారిగా ఉండాలి. క్రిస్మస్ అనేది ఏమండి కానుకలు ఇచ్చే పండుగ. ఏ పండుగ? కానుకలు ఇచ్చే పండుగ. 3 మాటలు చెప్పాను. ఏంటి? ఆనందాన్ని ఇచ్చే పండుగ, పూజించే పండుగ, కానుకలు ఇచ్చే పండుగ. ఏ పండుగట? కానుకలు ఇచ్చే పండుగ. క్రిస్మస్ అనే పండుగ ఏమండి ఈ 3 మాటలతో ముడిపడి ఉంది. జ్ఞానులు ఇలాగును చేశారు, మనం కూడా ఇలాగును చెయ్యాలి. ఆనందించారు, మనం కూడా ఆనందించాలి. యేసుని పూజించారు, మనం కూడా పూజించాలి. అలాగనే కానుకలు ఇచ్చారు, మనం కూడా కానుకలు ఇవ్వాలి. లేదంటే జ్ఞానులు బంగారం ఇచ్చారంటే మేము కూడా బంగారం ఇవ్వాలండి అని అంటే నో. మీకు కలిగి ఉన్న దాంట్లో నుండి దేవునికి ఇవ్వండి. స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, అదే చెప్తున్నాను. ఆమేన్. సో మనమంతా కూడా ఈ క్రిస్మస్లో అంత ఆనందించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకోవచ్చు. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిగల నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన నీ సేవకుల్లోంచి ఈ వాక్యం ద్వారా మాట్లాడి నాయన ఎంతగానో బలపరిచిన విధాన్ని బట్టి వందనాలు. ఎవరైతే వింటున్నారో టీవీల ద్వారా, ఫోనుల ద్వారా వింటూ వాళ్ళ విశ్వాసం కలుగునన్ను ప్రభువా. ఏ బిడ్డలకి బలహీనత, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో నేను ప్రతి ఒక్కరిని మీ గాయపడినసలకు అప్పగిస్తున్నాం ప్రభువా. నాయన వాక్యం విని ప్రతి ఒక్కరి జీవితాల్లో దీవెనకరంగా మార్చి ప్రతి ఒక్క బిడ్డని నాయన బలపరిచి, స్థిరపరిచి, నేను దీవెనతో నడిపించి మంచి సాక్షిగా నిలబెట్టి మీరే మహిమ పొందమని నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరం ప్రతి ఒక్క జీవితం నూతనంగా మార్చబడునుగాక ప్రభువా. నీవే సహాయం చేసి బిడ్డలు ఆశీర్వదించి మంచి సాక్షులుగా నిలబెట్టి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.